తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ క్రమంలో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను క్యాంపుకు తీసుకెళ్లారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆ క్యాంపులో 48 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నిన్న 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులను తీసుకెళ్లగా ఈ రోజు మరో 4గురిని క్యాంపుకు తీసుకెళ్లారు. ముందస్తుగా కౌంటింగ్ ఏజెంట్ల ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్ఎస్. 16వ తేదీ ఉదయం చైర్మన్ ఎన్నికల సమయంలో అభ్యర్థులు నేరుగా సూర్యాపేటకు వచ్చేలా ప్లాన్ చేసింది బీఆర్ఎస్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్లో అందిస్తారు. విజయ్ భాస్కర్, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఇక గెలుపు ఎవరిది అనే దానికి సంబంధించి రాజకీయ పార్టీలు ఇప్పటికే ఒక కసరత్తు పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపాయి. రాత్రి పొద్దుపోయిన తర్వాత సూర్యాపేట జిల్లాకు సంబంధించిన సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించిన 48 మంది కౌన్సిలర్లను క్యాంపుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు నిన్న అందుబాటులో ఉన్న 44 మందిని నిన్న కౌన్సిలర్ అందరినీ కూడా హైదరాబాద్కు తీసుకెళ్లగా ఈరోజు ఉదయం మిగిలిన 4 కూడా వెళ్లారు. ఎవరైతే బరిలోకి దిగారో వాళ్ళందరినీ కూడా క్యాంపుకు తీసుకెళ్లిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. నిన్న కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఎవరు కౌంటింగ్కి వెళ్ళాలి, ఆ కౌంటింగ్ ప్రక్రియలో ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి వాళ్ళందరికీ సూచన చేసిన తర్వాత తమ అభ్యర్థులందరినీ కూడా జగదీష్ రెడ్డి క్యాంపుకు తీసుకెళ్లారు. మరోవైపు తెల్లవారుజామున మునుగోడు మున్సిపాలిటీకి సంబంధించిన 10 మంది కౌన్సిలర్లను కూడా మాజీ ఎమ్మెల్యే కుసుకుంట ప్రభాకర్ రెడ్డి తమ ఆధీన పిలిపించుకొని వారందరినీ కూడా హైదరాబాద్కు తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకరిద్దరు మినహా మునుగోడు మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థులంతా కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా వారందరూ కూడా సాయంత్రం లోపు హైదరాబాద్కు రావాల్సిందిగా మునుగోడు మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పిలిపించినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మొత్తం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎవరైతే బరిలో దిగారో వారందరినీ కూడా ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మధ్యాహ్నం సమయంలో అభ్యర్థులతో మధ్యాహ్నం సమావేశం కానున్నారు. సమావేశం తర్వాత వారందరినీ కూడా క్యాంపుకు తీసుకెళ్లే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికల బరిలో దిగిన మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులందరినీ కూడా ఈ సాయంత్రం వరకు క్యాంపుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి క్యాంపుకు సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు కౌంటింగ్లో ఎవరు పాల్గొనాలి, కౌంటింగ్ సంబంధించి చెల్లే ఓట్లు కావచ్చు, చెల్లని ఓట్లందరికి సంబంధించి ఎలా హ్యాండిల్ చేయాలి, గెలుపు సంబంధించి అక్కడ కౌంటింగ్ కేంద్రంలో తీసుకోవాల్సిన చర్యలపైన ఎవరైతే పాల్గొనాలో వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయడంతో పాటుగా బరిలో ఉన్న అభ్యర్థులందరినీ కూడా ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ తర్వాత సాయంత్రానికి క్యాంపుకు తీసుకెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీల వద్దకు చేరుకుంటున్నారు. ఇదే బాటలో మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీ కూడా ఈ దారిలోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా రేపు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరి బలం ఎంత చాలా కీలకంగా మారనుంది అనే అంశానికి సంబంధించి రాజకీయ పార్టీలకు ఒక స్పష్టంగా రావడంతోనే క్యాంప్ రాజకీయాలకు తెరలేపినట్టు కూడా తెలుస్తుంది. క్యాంపుకి వెళ్ళిన వారంతా కూడా చైర్మన్ ఎన్నిక 16న జరుగుతుంది కాబట్టి నేరుగా ఎన్నిక జరిగే ప్రాంతానికి వచ్చే విధంగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు.